చదవబడినటువంటి వాక్య భాగము మేము ధ్యానము చేయబోచుండగా మీ కృపనిచ్చి కాపాడండి నాయన. మా సంఘములో 8వ నెల 1వ తారీఖున మొదటి శుక్రవారమున ప్రభువా 2025 సంవత్సరమున మిమ్మల్ని కలిగి సంతోషించి ప్రభువా నీ సన్నిధానంలో ప్రార్థించే కృపను దయచేసినందుకు వందనాలు. మీరే మీ కృపనిచ్చి కాపాడండి. వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. మన విశ్వాసం ఎవరి మీద ఉండాలి చెప్పాలండి? ఎవరి మీద? దేవుని మీద ఉండాలి. మన ప్రార్థన ఎవరికి చెందాలి? దేవునికి చెందాలి. మనము చేసేటటువంటి భక్తి జీవితం ఎలా ఉండాలి అని అంటే, దేవుడు కోరుకున్నదై, దేవుడు మెచ్చేదై, దేవుడు నచ్చేదై ఉండాలి తప్ప మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట ఎందుకన్నారంటే, దీనికంటే ముందు ఒక చిన్న సంఘటన జరిగింది. ఏం జరిగింది అని అంటే, అంజూరపు చెట్టు, ఒక చెట్టు బాగా ఉంది, ఆకులు కలిగి పచ్చగా కనపడింది. దాని దగ్గర ఏమైనా పండ్లు దొరుకుతాయేమో అని నేను చెప్పి ప్రభువారు అక్కడికి వెళ్ళి చూస్తే అది ఉండటానికి పచ్చగుంది తప్ప దాని కాలానికి పండ్లు లేవు. అది వాస్తవానికి ఆ కాలం కాదు, కానీ కొన్ని చెట్లు ముందుగానే కొన్ని చెట్లు ఆకులు రంగులో కలిసిపోయి ఆ పండ్ల రంగుల్లోనే ఆకులు ఉంటాయి కాబట్టి పచ్చగా ఉంటాయి కాబట్టి ఉన్నాయేమో అని దాని దగ్గరికి వెళ్తే అది చూడటానికి ఘనంగా కనపడుతుంది, కానీ దాంట్లో ఫలాలేమీ లేవు. ఈరోజు దేవుని పిల్లలంగా మనం గట్టిగానే కనపడుతున్నాం, మంచిగానే కనపడుతున్నాం, పేరు మోసి ఉంటున్నాం, మనం కొన్ని హోదాలు కలిగి ఉంటున్నాం, గౌరవప్రదమైనటువంటి స్థితిని కలిగి ఉన్నాం, కానీ మన దగ్గర భక్తి జీవితం లేదు, ప్రార్థన జీవితం లేదు, ప్రార్థన కలిగినటువంటి వారమై లేవు. అర్థమవుతుందండి? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం అంటుంది, ఆ అంజూరపు చెట్టు బాగానే ఉంది, కానీ దేవుడు కోరుకున్నటువంటి పండ్లు దానిలో లేవు. మన జీవితాలు ఈరోజు అన్నీ కలిగి ఉన్నాం, కానీ దేవుడు కోరుకున్నటువంటి జీవితం మాత్రం మన దగ్గర లేదు. వింటున్నారా? దేవుడు కోరుకున్నటువంటి జీవితం దైవ భక్తి కలిగి ఉండాలి, దేవుని చిత్తాన్ని వెదకాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుడు ఏం చేయమంటే అది చేయాలి. ఏమండి? మన సమస్త భారాలన్నీ దేవుని మీద మనం మోపాల్సినటువంటి వారమై ఉన్నాం. అందుకనే ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేం చేస్తాను చెప్పాలి? ఏం చేస్తాను? విశ్రాంతిని కలుగజేస్తాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ప్రయాస పడే ప్రతి మనుషుడు ఎక్కడికి రావాలని వాక్యం అంటుంది చెప్పాలి? ఎక్కడికి? దేవుని సన్నిధానం. ఈరోజు చాలామంది ప్రయాసతో ఉన్నారు, చాలా సమస్యలతో సతమతమవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొందరినైతే చంపేస్తున్నారు. ఏమంటే చిన్న చిన్న అవసరాలకు మనిషి ప్రాణాన్ని తీసేసేటటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితం దేవుడు మెచ్చేదిగా ఉంటుందా? అందుకనే ఆ అంజూరపు చెట్టును చూస్తే బాగానే ఉంది, కానీ దానిలో ఫలాలు మాత్రము లేవు. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఫలాలు కలిగినటువంటి చెట్టులా నువ్వు ఉన్నావా, లేకపోతే సమాజం ముందు, సంఘం ముందు పచ్చగా నువ్వు కనపడుతున్నావా, ఘనంగా కనపడుతున్నావా? దయచేసి ఆలోచన చేయండి. అందుకనే వాక్యం అంటుంది కదా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. దేవునికి స్తోత్రం. దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. నువ్వు ఎవరివైనా, ఏ స్థితిలో ఉన్నా, నీకు ఎలాంటి పెద్ద పొజిషన్ ఉన్నా, నీ భక్తి ఎవరి మీద? ఏమండి? దేవుని మీద. కొన్ని సార్లు సేవకులమైనటువంటి వారు, నేను ఇంత ట్రావెల్ చేస్తున్నాను, ఇన్ని మీటింగులో వాక్యం చెప్తున్నాను, ఇంత ప్రయాసపడుతున్నాను దేవుని కొరకు, కాబట్టి నాకు ప్రార్థన జీవితం అవసరం లేదు అనుకునేటటువంటి వారు కూడా ఉన్నారు. లేదు, నువ్వు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, నువ్వు ఎంత 24 గంటలు పనిచేసినా, నువ్వు ప్రార్థనా పరుడవై ఉండాలి. దేవుడు కోరుకునేది అదే. ఎడతెగక మీరేం చేయండి? ప్రార్థన చేయండి. ఏమండి?
కాబట్టి ప్రార్థనకు చాలా ప్రాముఖ్యం ఉంది పరిశుద్ధ గ్రంథంలో. అందుకనే దేవుడు అంటున్నాడు కదా, యేసుక్రీస్తు అంటున్నారు కదా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఏమండి, మనం ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? మీ ప్రార్థన కూడా ఎవరి మీద విశ్వాసం ఉంచి చేయాలి? పాస్టర్ గారి మీద, లేకపోతే ఇంకెవరి మీదో అయ్యగారు ప్రార్థన చేయమన్నాడు కాబట్టి చేస్తున్నాను, కానీ నాకేం అవసరం అనే దానికంటే దేవుని కొరకు మీరు మోకరిల్లండి. ఏమండి, ఒకవేళ దేవుని కొరకు దేవుని యందు విశ్వాసం ఉంచి కనుక నువ్వు ప్రార్థన చేస్తే 23వ వచనంలో అంటున్నారు చూడండి ఒకసారి, ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక, ఏమండి, తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా అంటే తప్పకుండా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఎవరైనా కొండను చూచి రేపు తెల్లారికల్లా ఆ కొండ ఉండకూడదు ప్రభువా, నీ చిత్తం ఏమైతూ ఉందో అని చెప్పి విశ్వాసముతో మనసులో సందేహం లేకుండా, ఏమండి, మనసులో సందేహం లేకుండా మనం ప్రార్థన చేస్తే, ఏమండి, ఆ ప్రార్థన ఏమవుతుందండి? జరుగుతుందని నువ్వు నమ్మితే గనక అది నిశ్చయముగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మాకు మా బైబిల్ ట్రైనింగ్ సమయంలో హెచ్బిఐలో చెప్పారు, దాదాపు 10-15 ఎకరాల క్యాంపస్. అయితే రైల్వే లైన్ చెన్నైలో, ఇదిగో ఈ లైన్ గుండా ట్రైన్ వెళ్ళాలి, ట్రైన్ ట్రాక్ ఉండాలి, కాబట్టి ఈ మధ్యలో మాకు స్థలం కావాలి అని చెప్పి సౌత్ ఇండియా రైల్వే వాళ్ళు వచ్చి లైన్ మ్యాప్ వేసుకొని వెళ్ళారటండి హెచ్బిఐ క్యాంపస్ మధ్యలో నుంచి. అప్పుడు అక్కడ ఉండేటటువంటి బిషప్ గారు, స్టూడెంట్స్, విద్యార్థులు, వచ్చే సేవకులు, సిబ్బంది అందరు కలిసి మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఏమని? లైన్ ఇట్లా వెళ్ళొద్దు, ఇట్లా వెళ్తే గనక ఈ స్థలం పోద్ది, దేవుని ఆలయాలు, దేవుని కార్యక్రమాలు ఇక్కడ ఆగిపోతాయి, దేవుని కొరకు జరిగే గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ ఆగిపోతాయి, అనేక మంది సేవకులు ఇక్కడ తయారవ్వాలి, కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ ఆగిపోతాయి, కాబట్టి ఈ లైన్ మార్చు ప్రభువా అని చెప్పి దాదాపు 1 నెల రోజులు ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మరలా వచ్చారట ఆ సిబ్బంది. ఏంటి, ఏమన్నా మార్పు జరిగిందా అని అంటే, ఏమీ లేదు, ఈ లైన్ అయితే కన్ఫర్మ్ అని చెప్పారట. లైన్ అయితే కన్ఫర్మ్. వీళ్ళు ఇంకా ఎడతెగక ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఒక వారం రోజుల్లోనే మరలా వచ్చి ఆ రైల్వే జనరల్ సూపరింటెండెంట్ వచ్చి, ఇది క్యాన్సిల్ చేద్దాం, దాని కింద పైప్ లైన్లు ఉన్నాయట పెద్దవి, మంచినీళ్ళ సర్వీస్, అంటే సముద్రం నీళ్ళని తీసుకొచ్చి వాటిని వేరేకెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసే లైన్లు ఉన్నాయి, అవి డ్యామేజ్ అయితే అని చెప్పి ఆ లైన్ని వేరేకెళ్ళి మార్చడం జరిగింది. దేవునికి స్తోత్రం. చూసారండి, దేవుడు ఎంత గొప్ప కార్యక్రమాలు, ఎంత గొప్ప ఆశీర్వాదాలు. ఏమండి, ప్రతి మనిషి దేవుని కార్యక్రమాలు, దేవుడు చేసే అద్భుతాలు, దేవుడు చేసే మేళ్ళు పొందుకుని ఉంటున్నారు. కాకపోతే నీకు ఉండాల్సింది ఒకటే, ఏంటిది? సందేహింపక మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనలో ఎలాంటి అనుమానం ఉండొద్దు, సందేహంతో కూడినటువంటి అవిశ్వాసం మనకు ఉండొద్దు, జరుగుద్దా జరగదా అనే అపోహ నీకు రాకూడదు. ఏమండి, ఏ కార్యక్రమం అయినా సరే, ఏ పని అయినా సరే, దేవుడు నాకు ఇది చేసి పెడతాడు అని విశ్వసించి గనక నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నువ్వు నమ్మినట్లయితే, ఆ కార్యక్రమాలన్నీ కూడా నీకు నెరవేర్చబడతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి 24 వచనం చూడండి, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని
మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను ఏం అడుగుతున్నారో వాటన్నిటిని మీరు పొందుకొని ఉన్నామని మీరు నమ్మాలి. మీరు పొందుకొని ఉన్నామని మీరు నమ్మాలి. ఏమండి? కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని అంటే యెహోవా వలననే నాకు సహాయం. కొండల్లాంటి బంధువులు నీకు ఉండొచ్చు, కొండలాంటి ఆస్తి నీకు ఉండొచ్చు. ఏమండి? వీటన్నిటినీ దేవుడు తీసేసి ఆయన ఏం చేస్తాడంటే ఆయన సహాయాన్ని నీకు దయచేస్తాడు. దయచేసి మనం ఎవరి మీద ఆధారపడక దయచేసి మోకరించి ప్రార్థన చేయడం నేర్పియండి. మీ పిల్లలకి అవి నేర్పియండి. ఏం కావాలో, ఏం చదవాలో, ఏం చేయాలో, ఎక్కడ ఉండాలో అవన్నీ కూడా మీరు ఇప్పటి నుంచి మీ పిల్లలకి ప్రార్థన ద్వారా ఇదిగో దేవుణ్ణి అడుగు నాయన, దేవుడు నీకు దయచేస్తాడు. దేవుడు నాకు ఇస్తాడు, తగిన డబ్బును ధనాన్ని నాకు ఇస్తే నేను కొనియడానికి అవకాశం కలుగుతుంది. దయచేసి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది చాలా చిన్న విషయం కాదు. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడటం. ప్రార్థన అనేది అనుదినం మీరు కలిగి ఉండాలి. మీరు తినకపోయినా పర్లేదు ఒక పూట, కానీ ప్రార్థన మాత్రం చెప్పాలి, ప్రార్థన మాత్రం చెయ్యాలి. ఏమండి? ఒక పూట తినకపోయినా పర్లే, కానీ ప్రార్థన మాత్రం ఖచ్చితంగా చేయాలి. ప్రతి క్రైస్తవుడి యొక్క బాధ్యత ప్రార్థించటం. వర్షాలు పడట్లేదు, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేశంలో అల్లకోళ్ళలో ఉంది, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చాలా చోట్ల ప్రేమ లేక భయంకరమైనటువంటి వార్తలు వింటున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాం, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమండి? సరిహద్దుల్లో శాంతి లేనటువంటి పరిస్థితులు నెలకొల్పబడ్డాయి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేశాన్ని గస్తీ కాస్తున్నటువంటి జవాన్లు ఉన్నారు, వాళ్ళ కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పాలకుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అధికారుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన ప్రాంతంలో ఉండేటటువంటి బిడ్డల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమండి? న్యాయం స్థాపింపబడాలి, మనుషుల మధ్య ప్రేమ ఉండాలి అని చెప్పి ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన స్థితి ఏంది? నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది, బయట ఎట్లా ఎవరెట్లా ఏమైపోతే నాకేంటి అని అనుకోబాకండి. సమాజ బాధ్యత నీది, సంఘ బాధ్యత నీది, దేశ బాధ్యత నీది. కాబట్టి మంచిగా నీ దేశాన్ని, నీ ప్రాంతాన్ని నువ్వు మేలు చేసేటటువంటి వాడిగా ఉంటూ ప్రార్థన పూర్వకంగా నువ్వు కొనసాగాలి. గొప్ప గొప్ప పాలకులంతా బైబిల్ గ్రంథంలో ప్రార్థనని ఎడం చేయలేదు. దానియేలు ఏం చేసేవాడండి? చెప్పాలి. దానియేలు ఏం చేసేవారు? కిటికీలు తెరిచి పాలన సమయంలో పాలన చేసేవాడు. కొద్ది సమయం దొరికినా వెళ్ళి ఆకాశమందు దేవునికి చేతులెత్తి ప్రార్థన చేసేవాడు. యోసేపు ప్రార్థన చేశాడు, దావీదు ప్రార్థన చేశాడు, అబ్రహాము ప్రార్థన చేశాడు. మరి నీకేమైంది ప్రార్థన చేయడానికి? కాబట్టి దయచేసి మీకు విషయం తెలుసా? ఎవరైతే ఎక్కువ ప్రార్థన చేస్తారో దేవుడు వారికి ఎక్కువ బాధ్యతలు అప్పగిస్తాడు. అర్థమవుతుందండి? ఎవరైతే ఎక్కువ ప్రార్థన చేయరో వారికి ఏ బాధ్యతలు అప్పగించరు. ఏది మీకు భారంగా అనిపించదు. ఇక ఆడు తెచ్చాడా సావనే, ఈడు హాస్పిటల్ పాలయ్యాడా అవనే, వాళ్ళు అట్లున్నారా వాళ్ళకి ఇదే ఆలోచన తప్ప వాళ్ళ కొరకు మోకరించి ప్రార్థన చేద్దాం అనేటటువంటి భారం నీకు ఉండదు. అర్థమవుతుందండి? కాబట్టి నీవు నీ ప్రాంతాన్ని గనక ప్రేమిస్తే, నీవు నీ సంఘాన్ని గనక ప్రేమిస్తే, నీవు నీ గ్రామాన్ని గనక ప్రేమిస్తే వారికి మేలు చేసేటటువంటి విషయంలో మొదటిగా మోకరించి ప్రార్థన చేసే వ్యక్తివి నీవై ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సంగమా, ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. అనుదినము ప్రార్థన సహవాసంలో దేవుని సన్నిధానంలో మనమందరం ఐక్యంగా చేతులు కలిపి ఎడతెగని ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధానంలో ఆత్మీయ జీవితాన్ని కొనసాగిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం.
ప్రార్థన చేద్దాం. విన్న వాక్యము మనం ఎలా ఉన్నాం? సంఘంలో పచ్చని అంజూరపు చెట్టులా కనపడుతున్నామా? ఒకవేళ మీరు అట్లా కనపడుతుంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, మీకు ఫలాలు ఉన్నాయా? మీరు ఫలమిస్తున్నారా సంఘానికి? మీరు ఫలమిస్తున్నారా దేవునికి? మీరు ఫలిస్తున్నారా ప్రభు కార్యానికి? ఆలోచన చేయండి. ఎలాంటి జీవితం మంది? స్తోత్రం, స్తోత్రం. మనమందరము చూడటానికి పచ్చని అంజూరపు చెట్టు వలె ఉన్నాం, కానీ మనలో మాత్రం ఫలము, ప్రార్థన ఫలము లేదు, ప్రేమ ఫలము లేదు, క్షమించే ఫలము లేదు, ఏమండి సమాధానపరిచే ఫలము లేదు, ఓదార్చే ఫలము లేదు, ఐక్యపరిచే ఫలము లేదు, ఏక మనస్సు కలిగే ఫలము లేదు, ఏకాత్మ కలిగే ఫలము లేదు, సువార్త ఫలము లేదు. అందుకని మన జీవితం ఫలము లేనటువంటి జీవితంగా ఉండిపోతుంది. స్తోత్రం, స్తోత్రం. దయచేసి అందరం మన లోపాలను ఒప్పుకొని దేవుని దగ్గర పెడతాం. స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానముకే లెక్కలేని వందనాలు ప్రభువా. ఈరోజు మా పరిస్థితి అద్దంలో చూచుకున్నట్టుగా చూచినట్లయితే ఏమాత్రమూ ఫలం లేనటువంటి వారంగా కనబడుతున్నాం. అంజూరపు చెట్టు వలె ఉన్నాం. దయచేసి మా మనస్సులను సరిచేయండి. మా ఆత్మలను ప్రభు మీకు అప్పగిస్తున్నాం, సరిచేయండి. మా అహంకారాన్ని తగ్గించుకుంటున్నాం ప్రభు, మా గర్వాన్ని తగ్గించుకుంటున్నాం ప్రభు. మాలో ఉండాల్సింది మేం కాదు, మీరు. కాబట్టి మీరే మీ కృపనిచ్చి కాపాడండి. ఎదుగు అందరి కొరకు, సమాజం కొరకు, దేశం కొరకు, ప్రజల కొరకు, ప్రాంతాల కొరకు, మా గ్రామాల కొరకు, మా బంధువుల కొరకు ప్రార్థించే వారంగా మీరు మమ్మల్ని తయారు చేసి కాపాడమని నాయన మా జీవితాన్ని సరి చేసుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి మీకు ఇవ్వబడినటువంటి పుస్తకంలో అన్నిటికీ దాదాపు 6-7 విభాగాలు ఉన్నాయి. అనారోగ్యం కలిగిన వారు, తర్వాత వ్యవసాయం కొరకు, తర్వాత నూతనంగా వివాహం కాబడినటువంటి వారి కొరకు, వర్షం కొరకు, దేశం కొరకు, ఇతరమైనటువంటి కార్యక్రమాల కొరకు, వీటన్నిటి కొరకు మనం ప్రార్థన చేయాలని అనుకున్నాం. దయచేసి ఈరోజు 1-2-3 వాటన్నిటిని చదువుతూ మనం ప్రార్థనలో కొనసాగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు, తర్వాత మోనికా గారు, ఆ తర్వాత ఈరోజు ప్రస్తుతానికి వారిద్దరూ ఈ అంశాల కొరకు కొన్ని ఒకరు, కొన్ని మరొకరు మీరు అనుకొని ఎవరెక్కడి నుంచి చేయాలో దాని ప్రకారంగా ప్రార్థన పూర్వకంగా మనం కొనసాగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి ఈ సమయాన్ని అమ్మగారు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. రండమ్మా. హల్లెలూయా. వ్యవసాయం కోసం అయితే ఎవరు రాయలేదండి. ప్రార్థన చేయాలా వద్దా చెప్పండి? చేయాలా? సరే, నాతో పాటు ప్రతి ఒక్కరూ ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం మనమందరము. ఇప్పుడు విన్న వాక్యం కొరకు ప్రతి ఒక్కరూ వారి హృదయంలో నెమరు వేసుకుంటూ ఆ వాక్యాన్ని చిత్తానంగా మరి ప్రభు ప్రతి ఒక్కరు నడుచుకోలాగున మీరందరూ ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం సమస్యల నిమిత్తం.
ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నాయన యేసయ్యా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి దేవా ఈ కొద్ది కాల సమయంలో ప్రభా నాయన నిజముగా ప్రభా నాయన మొదటి నెల మరి ప్రభా మొదటి శుక్రవారంలో మమ్మల్ని నడిపించినందుకు వందనాలు ప్రభా. ఈరోజు ఉపవాస కూడిక నిమిత్తం ప్రభా మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నందుకు మీకు లెక్కలేని వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన ప్రభా. మరి నిజముగా ప్రభా మరి దేవా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా కొన్ని సమస్యలు ఉన్నాయి మరి ప్రభా. అదే రీతిగా ప్రభా నాయన యేసయ్యా ప్రార్థన అవసరతలు కూడా ఉన్నాయి ప్రభా. వాటిని మీరే సహాయం మరి దేవా వీటినన్నింటినీ మీరే తండ్రి నాయన యేసయ్యా సఫలపరచండి ప్రభా. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. మరి ప్రభా అదే రీతిగా ప్రభా నాయన యేసయ్యా వ్యవసాయ నిమిత్తం ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తండ్రి అయ్యగారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా, మా కుటుంబం కోసము మరి ప్రభా మేము చేసే వ్యవసాయ నిమిత్తంలో ప్రభా మీరే సహాయం చేయండి ప్రభా. మరి ఇదే తండ్రి నేను మేము వేసిన జామాయిలు పత్తి నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి, ఆ పంట కూడా మంచిగా పండే భాగ్యమును దయచేయండి తండ్రి. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మరి దేవా అదే రీతిగా మరి తండ్రి నేనేసయ్య మరి దేవ గ్రేసమ్మ గారి వారి వ్యవసాయ నిమిత్తం ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి. మరి దేవ మంచి పంట పండే భాగ్యమును దయచేయండి ప్రభా. మరి తండ్రి మరి దేవా మరి శాలేం రాజు గారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు చేయించిన ప్రతి ఒక్క వ్యవసాయ నిమిత్తంలో కూడా మీరే సహాయమును దయచేయండి ప్రభా. మరి పామాయిలు మరి ప్రభా అదే రీతిగా ప్రతి ఒక్క పని అంతట్లో వరిలో కూడా మీరు సహాయం చేయండి ప్రభా. మరి దేవా పంట అంతా మంచిగా పండే భాగ్యమును దయచేయండి. చీడ తెగులు ఏవో మరి దేవా నైనా మరి దేవ చీడ రాకోకుండా మీరే సహాయమును దయచేయండి ప్రభా. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అదే రీతిగా సంతోషమ్మ గారి వారి వ్యవసాయ నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు చేసే ప్రతి ఒక్క పనంతట్లో మీరే సహాయం చేయండి ప్రభా. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అదే రీతిగా తండ్రి నేను యేసయ్యా కమలక్క గారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు చేయించిన ప్రతి ఒక్క పనంతట్లో సహాయం చేయండి ప్రభా. వారి వ్యవసాయ నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాం, మీరే సహాయం దయచేయండి తండ్రి. మరి ప్రభా అదే రీతిగా తండ్రి నేను యేసయ్యా మరి రాయలన్న గారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం. వారు చేయించున్న వ్యవసాయ నిమిత్తంలో వ్యాపార నిమిత్తంలో కూడా మీరే సహాయం దయచేయండి నాయన. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి దేవా ఇంకా మరి దేవా సురేష్ గారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం. వారు కూడా వ్యవసాయం చేస్తున్నారు ప్రభా. మరి తండ్రి ఆ వ్యవసాయ నిమిత్తం కూడా మీరే సహాయం చేయండి ప్రభా. వారు ఎంతైతే వెచ్చించారో ప్రభా వారందరికీ 100 ఫలితం మీరే దయచేయండి యేసయ్యా. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి తండ్రి అదే రీతిగా ఇంకా మరి దేవనైనా కంపగూడెం బిడ్డలు కూడా ఉన్నారు ప్రభా. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి దేవా అనారోగ్యం కలిగిన వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే సహాయమును దయచేయండి తండ్రి. మరి తండ్రి రిత్విక్ జ్వరము చేత బాధపడుతున్నారు ప్రభా. దేవుడు మంచి మరి తండ్రి మరి దేవ వారికి కూడా మంచి దయచేయండి తండ్రి. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి తండ్రి నాయన యేసయ్య మరి అదే రీతిగా మరి ప్రభా నాయన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. మంచి సహాయం దయచేయండి ప్రభా. మరి తండ్రి సలోమి గారి వెన్నుపూస ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తండ్రి ఆ వెన్నుపూస నొప్పిని కూడా మీరే తగ్గించండి ప్రభా. నడువు నొప్పిని ప్రభా మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభా. ఆ వెన్నుపూస నొప్పి కూడా త్వరగా తగ్గే భాగ్యమును దయచేయండి తండ్రి. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అదే ప్రభా కృప గారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం. ఆమెకున్న గొంతు నొప్పిని కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ గొంతు నొప్పిని కూడా తగ్గించండి యేసయ్య. మంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి తండ్రి సంతోషమ్మ గారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. నైనా మరి దేవా ఆ కళ్ళ చేత చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభా. నైనా ఆ కళ్ళు కూడా మంచిగా కనిపించే భాగ్యమును దయచేయండి ప్రభా. ఆ కళ్ళల్లో ఉండే మరి దేవ ప్రతి ఒక్క నరాన్ని మీరే ముట్టని తాకని స్వస్థపరచండి యేసయ్య. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నైనా అదే రీతిగా తండ్రి మరి దేవ చిన్నయ్య గారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి దేవ మంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి. క్యాన్సర్ చేత బాధపడుతున్నారు ప్రభా. నైనా మరి ప్రభా మీ చిత్తము మీ ప్రణాళిక ఏమై ఉన్నదో ప్రభా నాయన యేసయ్య. మరి తండ్రి ముట్టండి తాకండి స్వస్థపరచండి ప్రభా. మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభా. మరి తండ్రి అదే రీతిగా ప్రభా రాధక్క గారికి కుటుంబం రాధక్క గారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తండ్రి ఆపరేషన్ అయిన పేషెంట్ ప్రభా మంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరి దేబోరా గారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆపరేషన్ చేయించిన పేషెంట్ ప్రభా. మరి ఆమెకు కూడా మంచి ఆరోగ్యమును దయచేయండి నాయన. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి దేవా అదే రీతిగా ఇంకా
తండ్రి మరి దేవ సునీత గారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తండ్రి ఆమెకు కూడా మంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంకా నరసమ్మ గారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. మంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంకా ప్రభా నాయన ఇంకెవరైతే ప్రభా అనారోగ్యం చేత బాధపడుతున్నారో వారిని మీరే ముట్టండి, తాకండి, స్వస్థతపరచండి యేసయ్య. మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. ఇంకా మరి తండ్రి మరి దేవ తిమోతి గారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి కూడా మంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి. మరి ప్రభువానైనా చాలా బలహీనంగా ఉన్నారు యేసయ్య. మరి బలపరచండి ప్రభువా. మరి తండ్రి నాయన యేసయ్య మిమ్మల్ని దినదినము మరి ప్రభువా ఆ కుటుంబం స్తుతించే భాగ్యంగా దయచేయండి తండ్రి. మరి ప్రభువా అదే రీతిగా ప్రభువా సమయలు గారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువా. మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. మరి తండ్రి అతను చాలా మరిది వీగుగా మరి బలహీనంగా ఉన్నారు ప్రభా. బలపరచండి నాయన. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అదే రీతిగా కంపగూడెంలో ఉంటున్నటువంటి బిడ్డలు మరి దేవ మేరక్క గారి ఇంకా మరి చిన్న కుమారుడు కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ బిడ్డ కూడా మొన్నటి వరకు ప్రభా అనారోగ్యంతో బాధపడ్డాడు ప్రభా. ఇప్పుడు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు. మరి ప్రభా ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. ఆ బిడ్డ కూడా మీ సన్నిధికి వచ్చే భాగ్యమును దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని మీరే ముట్టండి, తాకండి, స్వస్థతపరచండి. మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభా. మరి తండ్రి నాయన పెద్దయ్య గారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభా. మంచి స్వస్థతను దయచేయండి ప్రభా. మరి దేవా మీ పరిచర్య నిమిత్తం మీ సేవలో ప్రభా వాడబడుతున్నందుకు వందనాలు యేసయ్య. పెద్దయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి తండ్రి అదే రీతిగా మాయ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. ఇంకా మరి ప్రార్థన చేయమని కోరిన ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోమని మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం దేవా, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు. మరి అదే రీతిగా మరి నిత్యంగా గత నెలంతా మమ్మల్ని కాచి కాపాడి మరి నెలలో మమ్మల్ని మరి దేవా మరి నడిపిస్తున్న విధానానికి వందనాలు ప్రభువా. నిజంగా మా సమస్యల నిమిత్తం ఈరోజు నీ పాదాల చెంతకు రావడానికి తండ్రి మాకిచ్చిన ఇటు గొప్ప ధన్యతను బట్టి లెక్కలేని వందనాలు ప్రభువా. మీరు అంటున్నారు నా యందు విశ్వాసం ఉంచుడి. మరి విశ్వాసం ఉంచడమే కాదు, మరి మీరు మీ మనసులో సందేహింపకుండా మీరు ఏదైతే అడుగుతున్నారో దాన్ని మరి పొంది ఉన్నామని నమ్మిన ఎడల అది మీకు మరి నిశ్చయముగా మరి దొరుకుతుందని సెలవిస్తూ వచ్చావు. నిజంగా ప్రభువా నీ యందు మేము ఈరోజు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనను ఆలకించండి ప్రభువా. నీ బిడ్డలు ఆర్థిక పరిస్థితుల్లో ఉండి మరి ప్రార్థన అవసరత కోరి ఉన్న మరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ప్రభువా మరి కృపాక్ గారు జ్ఞాపకం చేసుకోండి. మరి చిన్న కుమార్తె పెళ్లి చేసి ఇంకొంత మరి అప్పు కలిగి ఉన్నారు. మరి అది కూడా తీర్చబడులాగున్న ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. మరి దేవా నిజంగా మరి ఘనమైన కార్యాన్ని మీరు ఆ కుటుంబంలో జరిగించి ఉన్నారు కాబట్టి మరి ఎంత కొంత మొత్తం మోతాదులో కాకపోయినా ఎంతో కొంత మరి ప్రభువా మరి అట్టి అప్పును తీర్చుకోవడానికి మరి ఏదో ఒక రీతిగా మరి సహాయం చేయబడడానికి కృప చూపించండి దేవా. మీరే మీ సహాయాన్ని ఆ కుటుంబానికి ఇచ్చి బలపరిచి మయం పొందమని అడుగుతున్నాను. అదే రీతిగా కనకరాజు గారు మరి ట్రాక్టర్ ఆటో మరి తీసుకొని ఉన్నారు నూతనంగా. మరి దానికి కిస్తీ మరి త్వరగా తీరులాగున కూడా ప్రార్థించేయమని కోరి ఉన్నారు. మరి దేవా 2 వాహనాల విషయంలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నిజంగా వారికి ఉన్న ఆ 2 ట్రాక్టర్ ఆటో విషయంలో మీ సహాయం దయచేయండి. మరి త్వరగా ట్రాక్టర్కి మరి దున్నడానికి కృప చూపించండి. ఆటో బయట కిరాయికి వెళ్ళడానికి కృప చూపించండి. ఆ 2 విషయంలో ఆర్థిక పరిస్థితులు మనవి చేసుకుంటున్నాను. అదే రీతిగా రాయన్న గారుకున్న అప్పు కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. మరి ఎంత మొత్తంలో ఉన్నదో మాకైతే తెలియదు, కానీ ప్రభువా మీకు తెలిసి ఉన్నది కాబట్టి మీరే జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న అప్పు కూడా త్వరగా తీర్చబడులాగున్న కృప చూపించండి.
చూపించండి. మీరే మీ సహాయాన్ని ఇచ్చి బలపరచమని అడుగుతున్నాను. అదే రీతిగా మరి దంపతులను జ్ఞాపకం చేసుకోండి. మరి సాలెం రాజు, మరి అదే రీతిగా షారోన్ రాణి గారిని జ్ఞాపకం చేసుకోండి. వారిరువురు కూడా దేవుని పనిలో ఉండడానికి, దేవుని కొరకు పని చేయడానికి, దేవుని పనిలో వాడబడాలని ఆశపడుతున్నారు. మరి ఎంతైతే వారు కోరి ఉన్నారో వారి కోరికను మీరే తీర్చి బలపరచమని, నీ సాధనములుగా వారిరువురిని వాడుకోమని అడుగుతున్నాను. ఇదే రీతిగా అనేకులు నూతనంగా వివాహమైన వారు ఉన్నారు. మరి దీవెన సారంగపాణి వారి సంఘంలో వారు స్థిరపరచబడులాగున కృప చూపించండి. మరి తేజ స్వాతిలను జ్ఞాపకం చేసుకోండి. మరి వారిరువురు కూడా మరి దేవా మరి సంఘంలో స్థిరపడుతూ వారి పనులలో కూడా మరి బలపరచబడులాగున కృప చూపించండి. మరి శేఖర్ మరి పవిత్రలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి దాంపత్య జీవితాన్ని కొనసాగించుకుంటూ దేవుని పని చేయడానికి కృప చూపించండి. అదే రీతిగా మరి మెర్సీ ఇర్మియా గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి సంఘంలో మరి దేవా మరి సాక్షులుగా బ్రతకడానికి కృప చూపించండి. మరి అదే రీతిగా మరి జీవన్ రాజేశ్వరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిరువురు కూడా నీ మందిరానికి రావడానికి కృప చూపించండి. మారు మనసు లేనటువంటి మరి స్థితిలో ఉంటున్నారు ప్రభువా, వారిరువురిని కూడా మీ స్వాధీనం ఉంచుకోండి. మరి అదే రీతిగా మరి ఇంకా కొంతమంది దంపతులలో మరి ఐక్యత లేకుండా పోతుంది, సమాధానం లేదు. మరి చికాకులతో మరి దేవా మరి కుటుంబాల్లో కొంత సమస్యలు ఉంటున్నాయి. నీ చిత్తమైతే వాటిని కూడా సరిచేయండి. మీ నామముకి మహిమ కలిగే విధంగా వారి కుటుంబాలను మరి సరిచేసుకుంటూ నీ సంఘంలో పాత్రులై ఉండడానికి కృప చూపించండి. మరి దేవా మరి వీటన్నిటి విషయంలో మేము ఈరోజు పొంది ఉన్నామని మేము నమ్ముచున్నాం. మీరు అంటున్నారు ప్రార్థన చేయనప్పుడు ప్రభువా మరి పొంది ఉన్నారని మీరు నమ్మండి, అప్పుడే అవి జరగబడతాయని సెలవిస్తున్నావు. నేను నమ్ముచున్నాను. ఈ ఆర్థిక స్థితిగతులను కావచ్చు, మరి దంపతుల విషయంలో కావచ్చు, వీరిరువురి విషయాల్లో కూడా ఈ రెండు విషయాలు కూడా నెరవేర్చబడతాయనే నిరీక్షణతో నేను ఎదురు చూస్తూ ప్రభువా మరి దేవా మరి ప్రతి ఒక్క విషయంలో మీ సహాయాన్ని దయచేసి బలపరిచి పొంది ఉన్నామని మేము నమ్ముతూ ఈ కొద్ది ప్రార్థన యేసయ్య నామములో అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుందాం. దేవాని బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. ఈరోజు వచ్చి సమస్యలు చెప్పుకోలేనటువంటి వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా రిత్విక్ జ్వరం చేత బాధపడుతున్నారని విన్నా. నీ కుమారుని మీరు ముట్టండి, స్వస్థపరచండి. అలాగే ఇంకెవరైనా అనారోగ్యంగా ఉంటే ప్రభువా పేరున మీరే దీవించి ఆశ్రయించండి, కాపాడండి నాయన. ఇదిగో వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నారు ప్రభువా. కరువులు విపత్తులకి సూచిక దయచేసి మమ్మల్ని మా పాపములను మన్నించి ప్రభువా వర్షాలను దయచేయండి ప్రభువా. మరి పర్యావరణాన్ని పాడు చేసుకుంటున్నది మేమే, దయచేసి దాన్ని కూడా ప్రేమిస్తూ ప్రభువా రాబోతున్నటువంటి తరాలకు ప్రభు మంచి ప్రభువా మరి పర్యావరణాన్ని ఇచ్చేటటువంటి వారంగా మీరు మమ్మల్ని తయారు చేయండి, కాపాడండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో ఆటోలు కలిగినటువంటి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. డేవిడ్ రాజ్ గారు, జాను గారు ప్రభువా, అలాగే నీ కుమారుడు ఫిలిప్, షడ్రక్ గారు ప్రభువా, ప్రశాంత్ గారు, ఏలియా గారు ప్రభు, వీళ్ళందరూ నిత్యం ట్రావెల్లో ఉంటారు ప్రభువా. వారి కిస్తీలన్నీ మంచిగా అయ్యే భాగ్యం దయచేయండి. ఆటోలను కూడా దీవించి ఆస్వాదించండి. తర్వాత ప్రభువా హెచ్బిఐలో మిషన్స్ కాన్ఫరెన్స్ 18 నుండి 22 వరకు జరగబోతున్నాయి. వాటన్నిటిని దీవించి ఆస్వాదించండి, మీరే కాపాడండి. కావలసిన అక్కర్లు తీర్చి ఆస్వాదించండి. 25 నుండి 29 వరకు ప్రభువా హైదరాబాద్లో జరుగుతున్న వాటిని కూడా దీవించి కాపాడండి, ఆశీర్వదించండి ప్రభువా. అలాగే నూతనంగా ఒక ట్రస్ట్ అనుకుంటున్నాం, ఫౌండేషన్ అనుకుంటున్నాం ప్రభువా. ఐటీఆర్ ఫౌండేషన్ నిశ్చితమైతే దీవించండి ప్రభువా. అతి త్వరలో ప్రభువా ఇది మరి రిజిస్ట్రేషన్ ప్రయత్నిస్తున్నాం. మీరు మీ కృపనిచ్చి కాపాడండి. నీ పిల్లలందరినీ దీవించి కాపాడమని నాయన. గర్భిణీ స్త్రీలను, పాలిచ్చు తల్లులను ప్రభువా, బిడ్డలు లేనటువంటి వారికి ప్రభువా బిడ్డలను దయచేసి కాపాడమని.
సంఘాన్ని అభివృద్ధిపరచండి, ఆశీర్వదించండి. నూతనంగా సంఘంలో చేర్చబడినట్లు మీరే మీ కృపనిచ్చి కాపాడండి. అనేకులకు రక్షణ సువార్త ప్రభువా మీరంటే మతం కాదు, ఇది ఒక మార్గమని తెలియజేసే సాధనంగా మమ్మల్ని అందరినీ వాడుకోమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించమని, పాలకులను, అధికారులను, నాయకులను, సరిహద్దుల్లో సేవలు అందిస్తున్నటువంటి జవాన్లను, వారి కుటుంబాలను దీవించి ఆశ్రయం. కుమారుని సుమాకుడిని దీవించండి, వారికి కూడా బిడ్డలనిచ్చి కాపాడు ప్రభువా. భార్య భర్తల మధ్య గొడవలై శాంతి లేకున్నటువంటి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు. వారికి శాంతిని, ప్రశాంతతను, ఐక్యాన్ని, ప్రేమను దయచేసి కాపాడు. నీ బిళ్ళందరినీ దీవించి ఆస్వాదించు. ఈ ప్రార్థన అనంతరం ఎవరి గృహాలకు వెలుచుండగా మీరే మీ కృపనిచ్చి కాపాడు. కూడి నీ బిళ్ళందరి కొరకు ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మన్యుని సహవాసం ఇప్పుడు కూడిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకు సదాకాలం తోడయండి, నడిపించి ఆస్వాదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.